ఇది ఒక ఆచారం కాదు, కానీ ఇది ఒక ఆత్మీయతతో కలిగిన వాక్యానుసారమైన ప్రార్థన. ఆమేన్, హల్లెలూయా. మీరు ఉపవాసము చేయునప్పుడల్లా అన్నాడు అంటే దాని అర్థం ఏంటి? చెయ్యాలనా వద్దనా? కొంతమంది కొత్త కొత్త బోధలు చేస్తూ ఉంటారు. జాగ్రత్త, మనం ఏ పునాది మీద కట్టబడ్డామో అది జాగ్రత్తగా ఉండాలి. మీరు ఉపవాసము చేయునప్పుడల్లా అన్నాడు, అది పట్టుకోండి. అది ఎవరి నోట వచ్చింది? దాని అర్థం ఒకటి నాకు చెప్పండి, చెయ్యాలనా వద్దనా? దేవునికి స్తోత్రం. ఉపవాస ప్రార్థన చేయునప్పుడల్లా కదా, ఈ లోకస్తులు మాట్లాడినట్టు విస్తారంగా, అన్యులు మాట్లాడినట్టు విస్తారంగా మాట్లాడొద్దు అని క్రమశిక్షణలు నేర్పించాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. మీరు ఉపవసించుతున్నట్టు మీరు అందరికీ మీ ముఖములను దుఃఖముక్కులుగా ఉండి కనపరుచుకోవాల్సిన అవసరము లేదు. హల్లెలూయా. కాబట్టి ఇది నీకు నీ దేవునికున్న పర్సనల్ టైమింగ్ అన్నమాట. 12 నెలలు ఇచ్చాడు దేవుడు. ఒక నెలంతా దేవునికి ఇస్తే ఎంత బాగుంటుంది. ఆమేన్. మాకు ఇష్టమైన పనులు పక్కన పెడతాం, మాకున్న వ్యాపారాలు పక్కన పెడతాం, మాకున్న రాబడి పక్కన పెడతాం. ఈ నెలంతా దేవుని సన్నిధిలో కూర్చుంటాం, దేవునితో గడుపుదాం, దేవుని సన్నిధిలో సరి చేసుకుందాం, సరిదిద్దుకుంటాం, పరిశుద్ధతలో ఇంకా ఎదుగుదాం, దేవుని వాక్యము చేత ఉతక స్నానం చేద్దాం. దేవుని వాక్యములో ఇది రావాలా, ఈ ఆకలి కావాలా. ప్రైజ్ ది లార్డ్. ఊరికే వస్తిమయ్యా పోతిమయ్యా కాదయ్యా. చీలమండలం లోతు కాదు, మోకాళ్ళ లోతుంది, నడుము లోతుంది, ఈదలేనంత లోతుంది. ఈ అనుభవాల గుండా మనం రావాలా.